బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల నాటకం చెల్లక చలో ఢిల్లీ అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ కు బీసీ రిజర్వేషన్లు పెంచే చిత్తశుద్ధి లేదని, ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రపతికి గవర్నర్ పంపాల్సిన బిల్లును ఢిల్లీలో ఇస్తామని కాంగ్రెస్ నేతలు అనడం విడ్డూరమన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని రామచంద్రరావు తెలిపారు. బీసీల రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అంశాన్ని ఢిల్లీ తీసుకుపోతా ఉన్నారు. ఢిల్లీ రైల్ యాత్రలో ఈరోజు చేస్తున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ భావించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, 42% బిల్ పెట్టినప్పుడు 10% ముస్లింస్కి ఇస్తామని చెప్పలే. ఇప్పుడు ఆర్డినెన్స్లు కూడా వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు. ఎవరు చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మార్క్? అవసరం పడితే గవర్నర్ చేసుకుంటారు. మీరెవరు ఇవ్వడానికి గవర్నర్ ఆఫ్ ఇండియాకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాపీ? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు. ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్లో చేసిన నాటకాలు సరిపోక ఇప్పుడు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు. బీసీలకు చిత్తశుద్ధి ఇచ్చేటువంటి చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే 42% యాజ్ ఇట్ ఈస్ గా మీరు అనౌన్స్ చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు పలుకుతుంది. అందులో 10% రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చేసి మీరు 10% బీసీలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని మీకు గుర్తుండదా? అది కాదా? నిజం కాదా? ఇవన్నీ మీరు ఆన్సర్ చేయకుండా, జవాబు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసే ఇప్పుడు తెలంగాణ బీసీలు కానీ, దేశంలో ఉన్న బీసీలు కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాటలు వినడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లుని బీజేపీ ఫుల్ సమర్థించింది. మీరు 42% డిక్లరేషన్ మీరే చెప్పారు కామారెడ్డిలో. ఇప్పుడు మీ బాధ్యత అని మేము పదే పదే చెప్తా ఉన్నాము. మీకు ఎలక్షన్స్ పెట్టాలని లేదు, ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలని ఉంది. ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కూడా ఈ 42% కాకుండా పాత రిజర్వేషన్లోనే పెట్టించారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న మనసులో మాట అది. వాళ్ళు కాబట్టే ఇవన్నీ నాటకాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ఓబీసీలని తప్పుదారి పట్టిస్తుంది అనేటటువంటిగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది.